ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకనే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. గోపాలపురం గట్టిగా కేకేసి తినపడేది పోలవరం, అవునా కాదా? ఇక్కడే కాలువ పోతా ఉందా లేదా పోలవరం కాలువ? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు. పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది 2000 టీఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది. 2000 టీఎంసీ నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నేను అందుకే ఆలోచించా, మనకు ఈ ప్రాజెక్ట్ని బైఫర్కేషన్లో పెట్టారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు. నేను ఆ రోజు ఒకటి అడిగాను ప్రధానమంత్రి గారిని, ఇప్పుడు కాదు 2014లో నేను ఇక్కడ గెలిచాను. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గెలిచారు. నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. నేను ఒకే మాట అడిగాను, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు రాకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాజెక్టు కట్టలేము. అందుకనే మీరు దయ ఉంచండి, ముందు 7 మండలాలు మాకు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పి కేబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాల కంటే ముందు తెలంగాణ నుంచి 7 మండలాలు తెచ్చినటువంటి వ్యక్తిని నేనే. దూరదృష్టితో పనిచేశాను. ఆ 7 మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు పోలవరమే లేదు. 7 మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సాకారం చేసిన వ్యక్తిని నేను. మీరు ఒకసారి చూడండి, 28 సార్లు ఆ ప్రాజెక్టు దగ్గరికి వచ్చాను. దగ్గర మీరు ఒకసారి చూస్తే 82 సార్లు వర్చువల్గా సమీక్ష చేశాను. 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. 72% పనులు పూర్తి చేశాను. 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. కేంద్రం కూడా రియంబర్స్ చేశారు. అలాంటి ప్రాజెక్ట్ని మీరు ఒక్కసారి చూస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పోలవరాన్ని పూర్తి చేస్తానడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తానడా లేదా? వస్తానే 2021 పూర్తి చేస్తానడా లేదా? మళ్ళీ 22కి మార్చేస్తానికి నీ అవినీతికి పోలవరం బలైపోయింది. జగన్మోహన్ రెడ్డి, ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఎందుకు కాంట్రాక్టును మార్చావు? ఎందుకు అధికారులు మార్చావు? ఎందుకు అవినీతి అని డ్రామాలేసావు? నేను అడుగుతున్నా, అవినీతి అని చెప్పావి, ఒక్క పైసా నిరూపించగలిగావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నిప్పులాగా బ్రతికాం. నువ్వు రాజకీయ కక్షతో బురదేయడానికి ప్రయత్నం చేస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడు? ఆయన ముఖాన్నే పడుతుంది. అవునా కాదా? అదే జరిగింది ఈరోజు పరిస్థితి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మాటలు చెప్పేవాడు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? ఎవరు కావాలి? పనులు చేసేవాడు కావాలి. పోలవరాన్ని గోదావరిలో ముంచిన వాడు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లో నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీ అసమర్థతో నువ్వు చేసిన ఏదో పనులతో ఈ ప్రాజెక్టు పోయింది. ఒకే గోపాలపురం ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, అవునా కాదా? నేను ఒక చదువుకున్న అభ్యర్థిని, కంప్యూటర్ కోర్స్ చేసిన వ్యక్తిని, వెంకట్రాజుని ఎమ్మెల్యేగా పెట్టాను.
ఇప్పుడే కొవ్వూరులో కూడా మీటింగ్ అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఇక్కడుండే ఎస్సీలందరినీ, తమ్ముళ్ళు మీకు న్యాయం జరిగిందా ఎస్సీలకని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే ఆ ఎస్సీలనే గొంతు కోసేస్తాడు దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది. ఆ సబ్ ప్లాన్ లో ₹1 మీకోసం ఖర్చు పెట్టాడా అని అడుగుతున్నా. ఎస్సీలందరినీ పెట్టాడా తమ్ముళ్ళు? మీ ఊర్లో ₹1 ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 పథకాలు నేను తీసుకొచ్చారు. ఆ 23 పథకాలు అమలైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినాయా మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. ధైర్యం ఉంటే చెప్పు. ఎస్సీలకి నా ఎస్సీలు అంటున్నావు. నీకు ధైర్యం ఉంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావో, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా.